హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఒక వీక్లో అట్లీస్ట్ ఒక డే ఇలా హెల్తీ ఫుడ్తో ప్లాన్ చేసుకోవాలని చేసుకున్నాము. ఈరోజు నేను అసలు ఏం తిన్నాను అని మీ అందరికీ చూపించాలనుకున్నాను. మార్నింగ్ లేవగానే పాలకూర, ఉసిరికాయలు, దోసకాయలు అన్నీ నీట్గా పీల్ చేసేసి మంచిగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేస్తాను. అండ్ అదంతా బాగా వడగట్టేసి ఒక క్లాత్ పెట్టి నీట్గా వడగట్టేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ జ్యూస్తో స్టార్ట్ చేస్తాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ మంచిగా నైటే సోక్ చేసిన శనగలు, స్వీట్ కార్న్, బ్రాక్లీ ఇవన్నీ బాయిల్ చేయకుండా ఇవన్నీ మేము ఇలా స్టీమ్ చేస్తాము. అండ్ పాప కోసము రాగి జావా. ఇవన్నీ స్టీమ్ చేసిన తర్వాత మనము లైట్గా బ్లాక్ పెప్పర్ వేసేసి, మనం ఆంధ్ర వాళ్ళం కదా, కొంచెం లైట్గా ఉప్పు కారం కూడా కొంచెం లైట్గా వేసేసి అంతా మిక్స్ చేసేసి ఇది మార్నింగ్ ఫుడ్. అండ్ ఆఫ్టర్నూన్కి వస్తే మంచిగా క్యారెట్ అండ్ ఆల్సో రైస్, వైట్ రైస్ మేము నార్మల్గా రైస్ కుక్కర్లో చేయము, అలానే చేస్తాము. అండ్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్, మంచిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి ఆమ్లెట్ ఇలా ఆఫ్టర్నూన్ ముగిచ్చేస్తాము. అండ్ పాపకు వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్. మేము ఆమ్లెట్ వేసుకొని పాపకు బాయిల్డ్ ఎగ్ ఏంటని అనుకోవాకండి, ఎందుకంటే పాప బాయిల్డ్ ఎగ్గే బాగా తింటుంది కాబట్టి హెల్తీగా. అండ్ ఈవినింగ్కి మంచిగా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా, ఈరోజు కర్బూజా జ్యూస్ అనుకున్నాము. నాకు పాపకి లైట్గా షుగర్ వేసేసి లైట్గా పాలు వేసి అండ్ జ్యూస్ తాగుతాం ఇలా. అండ్ మా హస్బెండ్కి జ్యూస్ ఇలా వద్దు, అండ్ ఎందుకంటే షుగర్ కలుపుతాం కాబట్టి లైట్గా, సో జ్యూస్ వద్దు అన్నాడు. సో స్లైసెస్ లాగా కట్ చేసి కర్బూజా స్లైసెస్ తింటాడు. అండ్ నైట్ వచ్చేసరికి మేము ఫుడ్ ఎక్కువ మోస్ట్లీ తినము, అండ్ పాపకు మాత్రం ఒక 2-3 బనానాస్ పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.